సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు QPFP క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ సాయిరామ్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి పర్సనల్ ఫైనాన్సింగ్ గురించి, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సాయిరామ్ గారు నమస్తే సార్. నమస్తే సార్, విష్ణు గారు. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్స్ అండి. సో సాయిరామ్ గారు, లాస్ట్ 5-6 ఇయర్స్గా స్టాక్స్కి సంబంధించి కానీ మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి ఎంత ఎత్తున బజ్ క్రియేట్ అయిందో అందరం చూస్తున్నాం. ఎస్పెషల్ లాస్ట్ అంటే ఒక 2020 నుంచి ఎంత పెద్ద బజ్ క్రియేట్ అయిందో. అంటే అప్పటి వరకు 2019 వరకు ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్లో ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా ఒక్కసారిగా కోవిడ్ తర్వాత నుంచి ఈ మోడర్న్ ఇన్వెస్ట్మెంట్ రెవెన్యూస్లోకి వచ్చేసేసారు. అయితే లాస్ట్ 18-19 మంత్స్గా మార్కెట్లు పడుతున్నాయి. మార్కెట్లు పడుతున్నా కూడా ఎవరు ఎక్కడా కూడా వెనక్కి తగ్గట్లేదు. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ డిమాట్ అకౌంట్లో కూడా 20 కోట్ల వరకు వచ్చేసాయి. అయితే మార్కెట్లలో ఇంత పెద్ద ఎత్తున వాలటాలిటీ ఉన్నా, ఇంత అనిశ్చితి ఉన్నా కూడా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్లోకి ఎక్కడ ఇన్ఫ్లోస్ అయితే ఎక్కడ తగ్గట్లేదు. ఇప్పుడు ఎవరైతే ఒక బిగినర్ లెవెల్లో ఉంటారో, ఇప్పుడు ఎవరైతే మార్కెట్లోకి ఎంటర్ కావాలనుకుంటారో, వాళ్ళందరి కోసంగా మరొకసారి అసలు స్టాక్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, అండ్ ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, దాని గురించి కొంచెం డీటెయిల్గా చెప్పగలరు? సో ఈ స్టాక్స్, ఇండెక్స్ ఫండ్స్, ETFs ఇవన్నీ కూడా ఈక్విటీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్లో భాగమే. సో ఫస్ట్ అసలు మనం ఈక్విటీలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలో చూద్దాం. సో చాలా మంది అంటారు, వై షుడ్ ఐ ఇన్వెస్ట్ ఈక్విటీ? నేను గోల్డ్లో పెట్టుకోవచ్చు కదా, లేదా ట్రెడిషనల్గా బ్యాంక్ డిపాజిట్స్లో పెట్టుకోవచ్చు కదా. స్టాక్స్ కానీ ఈక్విటీస్ కానీ రిస్క్ ఉంటుంది, మనీ పోయే ఛాన్స్ ఉంటుంది అనుకో. బట్ అసలు ఎక్కడ రిస్క్ ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా డిపాజిట్ని బ్యాంక్లో పెట్టాను, అది 6% జనరేట్ చేసింది. బట్ ఇన్ఫ్లేషన్ 7% ఉంటుంది యావరేజ్న. సో 1 year తర్వాత నేను 100 రూపీస్ కొనగలిగిన ఐటమ్స్ 107 అవుతున్నాయి. బట్ నా మనీ 106 అవుతుంది. సో అక్కడ కూడా రిస్క్ ఉంది. సో రిస్క్ లేని ఎసెట్ అంటూ ఏమీ ఉండదు. ఎంతో కొంత దానికి కరస్పాండింగ్గా ఉంటుంది. అండ్ మనం ఈక్విటీస్లోకి వెళ్తే కనుక ఈ ఇన్ఫ్లేషన్ని బీట్ చేసి మనం ఎక్కువ రిటర్న్స్ అనేది పొందొచ్చు. సో దానికోసం మనం ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయాలి. సో ఇప్పుడు ఈ స్టాక్స్ అంటే ఏంటో చూద్దాం. సో స్టాక్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక కంపెనీలో ఒక పార్ట్ స్టాక్ అంటే. సో మీరు ఒక స్టాక్ని కొంటే కనుక ఆ కంపెనీలో మీరు ఒక కో-ఓనర్ అవుతారు, వాటాదారుడు. సో అంటే జనరల్గా కంపెనీస్ అనేవి షేర్స్ ద్వారా రన్ చేయబడతాయి. ఒక కంపెనీకి 1 lakh షేర్స్ ఉన్నాయి. సో ఈ 1 lakh షేర్స్ ఎవరైతే మెజారిటీ హోల్డ్ చేస్తారో వాళ్ళ కంపెనీకి మెయిన్ ఓనర్ అవుతారు. ఇప్పుడు నేను పోయి ఆ కంపెనీలో ఒక షేర్ తీసుకున్నట్టే నాకు ఆ పార్ట్ అనేది నాకు ఓనర్షిప్ వస్తుంది. అండ్ ఈ కంపెనీ కనుక బాగా పర్ఫామ్ చేసింది, సో దట్ నాకేమవుతుంది, నా షేర్కి డిమాండ్ పెరుగుతుంది. అండ్ నాకు డివిడెండ్స్ కూడా రావచ్చు. ఒకవేళ బాగా చేయలేదనుకోండి, సైమల్టేనియస్లీ నా షేర్ వాల్యూ అనేది పడిపోతూ ఉంటుంది. సో ఇది మనకి ఈక్విటీస్లో ఉండే మెయిన్ రిస్క్. అండ్ ఈ షేర్స్లో మనం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తే కనుక మెయిన్గా మనమే ఓన్గా కంపెనీస్ని ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. దీనికి మనకేంటంటే బేసిక్ ఫండమెంటల్ అనాలిసిస్ అనేది వచ్చి ఉండాలి. అంటే మనం ఆ కంపెనీ యొక్క బిజినెస్ వల్ల అర్థం చేసుకోగలగాలి, బ్యాలెన్స్ షీట్స్ చదవగలగాలి, అండ్ మార్కెట్ యొక్క సిచ్యువేషన్స్ని అండర్స్టాండ్ చేసుకోగలగాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సైక్లికల్ బిజినెసెస్ ఉంటాయి. స్టీల్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. సో నేను ఆ సైకిల్ అండర్స్టాండ్ చేసుకోకుండా నేను పెట్టాను అనుకోండి, ఈవెన్తో కంపెనీ మంచిదైనా కానీ మనకి లాస్ రావచ్చు. సో ఇలా కొంచెం కాంప్లెక్స్గా మన స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే కొంచెం ఎక్కువ నాలెడ్జ్ కావాలి, ఆ స్కిల్ కావాలి, ఇదంతా ఉంటుంది. సో బట్ ఎట్ ద సేమ్ టైం రిటర్న్ కూడా అలానే ఉంటుంది. నేను ఒక 20 ఏళ్ల క్రితం ఒక HDFC బ్యాంక్ని ఐడెంటిఫై చేశాను. ఈరోజు దాని షేర్ వాల్యూ చూడండి. ఓ 15 ఏళ్ల క్రితం నేను అదానీని ఐడెంటిఫై చేశాను. ఈరోజు వాటి షేర్ వాల్యూ చూడండి. సో మనకి మంచి వాటిని ఐడెంటిఫై చేయగలిగితే కనుక మనకి అలానే పొటెన్షియల్ రిటర్న్ ఉంటుంది. బట్ ఎట్ ద సేమ్ టైం మిస్ అయింది అనుకోండి, అదేవిధంగా అంతే లాస్ కూడా ఉంటుంది. సో చాలా కంపెనీస్ మనకి షేర్ మార్కెట్లో కుప్పగొల్లిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో పెద్ద పెద్ద కంపెనీస్ కూడా మనకి పడిపోయినాయి ఉన్నాయి. మీకు ఇంకో క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ గ్లోబల్ మార్కెట్లో 1999 నుంచి 2016 మధ్య సో సేమ్ $40-50 మధ్య ట్రేడ్ అయింది. అంటే ఈ మధ్యలో కంప్యూటర్స్ వాడకం పెరగలేదా ప్రపంచం మొత్తం మీద? సో కంపెనీ ప్రాఫిట్స్ పెరుగుతున్నా కానీ అక్కడ పెరగలేదు షేర్ వాల్యూ. సో చాలా అండర్స్టాండ్ చేసుకొని ఆ స్కిల్ ఉన్న వాళ్ళకైతే షేర్స్ సూట్ అవుతూ ఉంటాయి. ఇలా చేయలేని వాళ్ళకి ఏంటి, ఇండెక్స్ అనేది మనం పెట్టుకోవచ్చు. ఆ ఇండెక్స్ అంటే ఏంటంటే మార్కెట్కి ఇది ఒక రిఫ్లెక్షన్ లాంటిది. సో ఇప్పుడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్లోనే more than 5,000 కంపెనీస్ లిస్ట్ అయి ఉన్నాయి. సో ఈ 5,000 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం కొంచెం కాంప్లెక్స్ కాబట్టి దీనికి శాంప్లింగ్గా ఒక 50 కంపెనీస్ని, ఉదాహరణకి నిఫ్టీ వాళ్ళు 50 కంపెనీస్ తీసుకున్నారు. ఈ 5,000 కంపెనీస్ యొక్క రిఫ్లెక్షన్ని ఈ 50 కంపెనీస్ శాంప్లింగ్ చేసి తీసుకున్నారు. సో
ఈ 50 కంపెనీసే మొత్తం యొక్క మార్కెట్ యొక్క వాల్యూని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో ఈ నిఫ్టీ పెరిగిందంటే మోస్ట్లీ మార్కెట్ పెరిగినట్లే, నిఫ్టీ పడిందంటే మోస్ట్లీ మార్కెట్ పడినట్లే. సో దీన్ని ఒక ఇండెక్స్ అంటారు. దీన్ని మెయిన్గా ఇండెక్స్ ని స్టాక్ ఎక్స్చేంజెస్ మేనేజ్ చేస్తూ ఉంటాయి. మనకి బెంచ్ మార్క్ ఇండెక్స్ గా నిఫ్టీని తీసుకుంటారు. నిఫ్టీ 50 బ్రాడర్ ఇండెక్స్. ఇండెక్స్ అండ్ ఇంకోటి ఏంటంటే బిఎస్సి యొక్క ఇండెక్స్ సెన్సెక్స్ అంటాం. సో ఈ రెండు కంపెనీస్ మెయిన్గా మనకు ఇండస్ట్రీలో ఫాలో అవుతూ ఉంటారు. సో ఇప్పుడు ఈ ఇండెక్స్ మీద బేస్ చేసుకుంటూ వచ్చే మ్యూచువల్ ఫండే ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్. సో మనకేంటంటే డైరెక్ట్గా ఈ 50 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళు ఒక ఇండెక్స్ ఫండ్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే కనుక ఈ సేమ్ 50 కంపెనీస్లో మనకి వస్తుంది. ఈ మ్యూచువల్ ఫండ్ కూడా మనకి ఇండెక్స్ ఫండ్ డిజైన్ చేసేటప్పుడు ఇండెక్స్ ఏ రేషియోలో కంపెనీస్ తీసుకుంటుందో సేమ్ అవే రేషియోలో వాళ్ళు కూడా తయారు చేస్తారు. సో ఇప్పుడు మనం ఏంటంటే విత్ ఇన్ 500 రూపీస్లో కూడా మనకు ఇండియా టాప్ కంపెనీస్లో మనకి ఎక్స్పోజర్ తీసుకోవచ్చు. అండ్ కంపేర్డ్ టు స్టాక్స్ దీనిలో ఏంటంటే రిస్క్ అనేది గణనీయంగా తగ్గి ఉంటుంది. ఇప్పుడు స్టాక్ అంటే కనుక నేను ఒక కంపెనీ మీద మొత్తం బెట్ చేయాలి. ఇప్పుడు నేను 50 కంపెనీస్ మీద బెట్ చేస్తున్నాను. ఇండెక్స్ అంటే మొత్తం కంపెనీస్ డైవర్సిఫై ఉంటుంది కాబట్టి మొత్తం ఒకేసారి కంపెనీస్ అన్ని పడిపోవడం అనేది రేరెస్ట్ కేసు. సో దట్ నాకు డైవర్సిఫికేషన్ కూడా జరుగుతుంది, రిస్క్ కూడా గణనీయంగా తగ్గిపోతుంది, అండ్ నాకు డీసెంట్ రిటర్న్ అనేది వస్తూ ఉంటుంది. వేరే సేమ్ టైం ఈటీఎఫ్స్ అంటే ఏంటో చూద్దాం. ఈటీఎఫ్స్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. సో ఇవేంటంటే సేమ్ లైక్ ఇండెక్స్ ఫండ్ లాగే ఉంటాయి, కాకపోతే స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. సో అదేంటంటే మన స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవడం వల్ల మనం బై అండ్ సెల్ సేమ్ టైంలో చేయగలం. ఈ రోజు నేను కొని వెంటనే ఒక 10 నిమిషాల తర్వాత కూడా అమ్మగలను. బట్ మ్యూచువల్ ఫండ్లో ఇండెక్స్ ఫండ్స్ అలా చేయలేము. సో నేను ఇండెక్స్ ఫండ్స్ ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నావ్ మీద మాత్రమే కొనగలను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు పొద్దున్న మార్కెట్ పడింది, నేను కొనాలనుకుంటున్నాను. ఇండెక్స్ ఫండ్ అది కుదరదు. బట్ అదే నేను ఈటీఎఫ్లో అయితే వెళ్ళి కొనగలను. మన సాయంత్రానికి నాకు పెరిగింది అనుకుని నేను అమ్మేయగలను. సో లైవ్ ట్రేడింగ్ అనేది ఈటీఎఫ్లో పాసిబుల్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మనకి సైమల్టేనియస్లీ మనకి డీమ్యాట్ అకౌంట్ ద్వారానే ఇది కొనగలం. దీనికి ఖచ్చితంగా డీమ్యాట్ అకౌంట్ ఉండాలి అండ్ ఒక ట్రేడింగ్ అకౌంట్ అనేది కూడా ఉండాలి. వీటి ద్వారానే ఈటీఎఫ్స్ అనేది కొనగలం. బట్ ఇండెక్స్ ఫండ్స్కి అవసరం లేదు. నేను నార్మల్గా మ్యూచువల్ ఫండ్లో అప్లికేషన్ ఇచ్చేసి మీరు తీసుకోవచ్చు. సో ఇది మెయిన్గా మనకి ఉంటుంది. కన్వీనియన్స్ వచ్చేసరికి ఈటీఎఫ్స్ కొంచెం ఆఫర్ చేస్తాయి, బెటర్ కన్వీనియన్స్. ఎందుకంటే ఒకేసారి గ్రూప్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి. విత్ ఇన్ 100 రూపీస్లో కూడా నేను ఈటీఎఫ్స్ తీసుకోగలను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎవరు ఎక్కువ సెలెక్ట్ చేస్తారు చూసుకుంటే మనకు మోస్ట్లీ డిఐవై ఇన్వెస్టర్స్ ఎక్కువగా ఇండెక్స్ ఫండ్స్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సో దీనికి నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ నేను వాళ్ళ పోర్ట్ఫోలియోస్ చూసినప్పుడు నేను అర్థం చేసుకుంది ఏంటంటే ఈ ఇండెక్స్ ఫండ్స్ ఎందుకు తీసుకున్నారంటే వాళ్ళకి ఏంటంటే చాయిస్ ఓవర్లోడ్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఒక పోర్ట్ఫోలియో సెలెక్ట్ చేసుకునేటప్పుడు సో చాలా ఫండ్స్ ఉంటాయి, అందులో ఏది బెస్టో సెలెక్ట్ చేసుకోవడం కష్టం అవుతుంది. సో దానికి సింపుల్గా ఆల్టర్నేటివ్ ఏంటంటే ఇండెక్స్లో పెట్టుకుంటే ఖచ్చితంగా మనకి ఇండెక్స్ రిటర్న్ అనేది వస్తుంది. సో అందుకని ఇండెక్స్ ఫండ్స్కి మెయిన్గా వెళ్తూ ఉన్నారు. సో డిఐవై స్టైల్లో మెయిన్గా ఇండెక్స్ ఫండ్స్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అండ్ ఇండెక్సెస్ కూడా డిఫరెంట్ థీమ్స్ మీద వచ్చేసాయి. సో నిఫ్టీ 50 కాకుండా మిడ్ క్యాప్ ఇండెక్స్ వచ్చేసింది, నెక్స్ట్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఉంది, మైక్రో క్యాప్ ఉంది, నెక్స్ట్ ఎనర్జీ సెక్టార్, ఐటీ సెక్టార్, ఇలా ప్రతి సెక్టార్ల మీద కూడా ఇండెక్సెస్ వచ్చేసాయి. రైట్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు యాక్టివ్లీ మేనేజ్డ్ మ్యూచువల్ ఫండ్స్తో కంపేర్ చేసుకుంటే సో ఇండెక్స్ ఫండ్స్ అనేవి అక్కడ ఎటువంటి వ్యత్యాసాన్ని వైవిధ్యాన్ని కనబరుస్తాయి అంటారు? సో మీరు చెప్పినట్టు యాక్టివ్లీ మేనేజ్డ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఫండ్ మేనేజర్ యొక్క రోల్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడు, ఆయనకున్న వ్యూ ప్రకారం మంచి కంపెనీస్ ఏవైతే అనిపిస్తున్నాయో దాన్ని బై అండ్ సెల్ అనేది చేస్తూ ఉంటారు. బట్ ఇవి ప్యాసివ్లీ అంటే ఇండెక్స్లో ఏదైతే ఉన్నాయో వాటిని మిమిక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఇండెక్స్ జనరల్గా ప్రతి 6 నెలలకు ఒకసారి సవరిస్తూ ఉంటారు. సో దాన్ని ఆ రేషియోని మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఒక లాంగ్ రన్లో కనుక చూసుకుంటే కనుక ఏదైనా తీసుకోండి, ఎటువంటి ఫండ్స్ అయినా తీసుకోండి, మీ దగ్గర ఒక ఇండెక్స్ ఫండ్ ఒక 3-4 యాక్టివ్ మేనేజర్ ఫండ్స్ ఉన్నాయనుకోండి, ఇండెక్స్ ఫండ్ ఎప్పుడు మీకు మధ్యలో ఉంటుంది, టాప్కి వెళ్ళదు. మిగతా యాక్టివ్లీ మేనేజర్ ఫండ్స్ ఏంటంటే రొటేట్ అవుతూ ఉంటాయి, అవి మార్కెట్ సైకిల్స్ బట్టి అవి టాప్ వెళ్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ యాక్టివ్లీ మేనేజ్ చేయడం వల్ల మనకి వచ్చే ఆ రిటర్నే ఆ డిఫరెన్స్. మనం ప్యాసివ్గా తీసుకున్నామంటే కనుక ఇండెక్స్ ఎంత ఇస్తే అంతే ఇస్తుంది. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇండెక్స్ 12% ఇచ్చింది, యాక్టివ్గా మేనేజ్ చేయడం వల్ల నేను రిస్క్ తీసుకున్నాను, యాక్టివ్ మేనేజ్మెంట్ రిస్క్. సో దట్ నాకు వర్కౌట్ అయినప్పుడు నాకు అల్ఫా రావచ్చు, ఇట్ క్యాన్ బి 1%, 2%, 3%, ఎంతైనా రావచ్చు. మీరు కనుక డేటా చూసుకుంటే కనుక ఈజీగా 3-4% యాక్టివ్లీ మేనేజర్ పోర్ట్ఫోలియోస్ బీట్ చేస్తాయి. సో 3-4% అంటే కనుక మనకి లాంగ్ రన్లో వెళ్తే కనుక ఎంత డిఫరెన్స్ వస్తుందో ఆలోచించుకోండి. ఓకే. సో అయితే లాస్ట్ 5-6 ఇయర్స్గా ఈటీఎఫ్లు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ బాగా బజ్ క్రియేట్ చేశాయి. బట్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ ఎందుకో కానీ చాలామంది ఇండెక్స్ ఫండ్స్లోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో వాట్ మేక్స్ ద డిఫరెన్స్?
సో అది మీరు చెప్పినట్టు లాస్ట్ 18 months or 19 months యాక్టివ్లీ మేనేజ్డ్ పోర్ట్ఫోలియోస్ మెజారిటీలీ ఫెయిల్ అయ్యాయి. ఎగ్జాక్ట్లీ. సో ఫెయిల్ అయినప్పుడు ఇన్వెస్టర్స్కి పేషెన్స్ అనేది ఎక్కువ ఉండదు. అండ్ ఇన్వెస్టర్ మైండ్ ఈజ్ షార్ట్ లివ్డ్. సో వాళ్ళు వచ్చింది లాంగ్ టర్మ్కి, అది వచ్చిన రోజు గుర్తుంటుంది. బట్ ఇలా 1 year నెగిటివ్ రిటర్న్స్ చూస్తే అంత పేషెన్స్ చాలా మందికి ఉండదు. సో అప్పుడు ఏం చేస్తుంటారంటే మెయిన్గా ఇండెక్స్ ఫండ్ సేఫ్ అనుకొని దాని వైపు మైగ్రేట్ అవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ పోర్ట్ఫోలియోని ఐడెంటిఫై చేయడం అంత ఈజీ ఏం కాదండి. ఎందుకంటే ఒక స్టాక్ని ఐడెంటిఫై చేయడమే చాలా కష్టం. అలాంటిది ఒక గ్రూప్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి ఒక ఫండ్ అంటే. సో అందులో వాళ్ళకి రిస్క్ తగ్గట్టు థీమ్ని ఐడెంటిఫై చేసుకోవాలి. అలా ఇన్వెస్ట్ చేస్తేనే వాళ్ళకి కన్వీనియన్స్ అనేది రిటర్న్ అనేది వస్తూ ఉంటుంది. బట్ చాలా మంది ఏం చేస్తుంటారంటే వీటి పట్టించుకోరు. నేను చూసింది ఏంటంటే జస్ట్ గో టు గూగుల్, సార్ట్ బై రిటర్న్ పర్సంటేజ్, సో ఏది ఎక్కువ వచ్చింది వాటిలో పెట్టడానికి ట్రై చేస్తారు. బట్ అవి జనరల్గా వర్కౌట్ అవ్వవు. సో ఈ వర్కౌట్ అవునప్పుడు ఏం చేస్తారు, ఇంకా ఆల్టర్నేటివ్గా వాళ్ళకి కనిపించేది ఇండెక్స్ ఫండ్ ఒకటి. అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చాలా మంది ఏంటంటే ఇండెక్స్ ఫండ్స్ని ప్రిఫరెన్స్గా చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు జనరల్గా చెప్తుంటారు కాబట్టి ఇండెక్స్ ఫండ్లో పెట్టుకొని ఇండెక్స్ రిటర్న్స్. సో అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు చేయలేకపోతున్నారు. అండ్ నిజంగా ప్రాసెస్ చేద్దాం ఉన్నా కానీ జనరల్గా మనకి 50+ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉన్నాయి. ఒక ఫ్లెక్సీ క్యాప్ చూడాలనుకున్నా కానీ మోస్ట్లీ 40+ కంపెనీస్ ఉంటాయి. సో అందులో బెస్ట్ ఐడెంటిఫై చేసుకోవడం కన్నా నేను ఒక BSE 500 బేస్డ్ దాంట్లో పెడతాను. సో అప్పుడు నాకు ఈజీగా ఉంటుంది కదా. ఓకే. సో దానికోసం అని చెప్పేసి వాళ్ళు చేయలేక చాలా మంది ఇండెక్స్ వైపు వెళ్ళిపోతూ ఉన్నారు. అండ్ ఇంకొక భ్రమ కూడా ఉందండి, ఇండెక్స్ ఫండ్ సేఫ్ అనుకుని పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. ఇండెక్స్ ఫండ్ ఈజ్ నెవర్ సేఫ్. మార్కెట్ ఎంత పడితే ఇండెక్స్ కూడా అంతే పడుతుంది. ఎగ్జాక్ట్లీ. చాలా మంది అనుకుంటారు నేను ఇండెక్స్ లో పెట్టాను నాకు అసలు ఏం పడదేమో, అది పాపం తెలియక చాలా మంది పెట్టేస్తున్నారు. బట్ మార్కెట్ రిస్క్ ఖచ్చితంగా ఇండెక్స్ లో ఉంటుంది. ఓన్లీ యాక్టివ్ మేనేజ్మెంట్ రిస్క్ మాత్రమే ఉండదు. అండ్ అదేవిధంగా ఇండెక్స్ ఫండ్స్ లో డైవర్సిఫికేషన్ ఎలా ఉంటుంది అసలు? సో ఇండెక్స్ ఇస్ బ్రాడ్లీ డైవర్సిఫైడ్ అండి. సో ఎందుకంటే మనకి ఇండెక్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ ఇండెక్స్ని క్రియేట్ చేసే కంపెనీస్ ఆ డిఫరెంట్ సెక్టార్స్ని క్రియేట్ చేస్తాయి. అండ్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బ్రాడ్ మార్కెట్ ఇండెక్సెస్లో మాత్రమే ఉంటాయి. ఉదాహరణకు నిఫ్టీ 50, నిఫ్టీ 100, నిఫ్టీ 250 ఇలాంటి వాటిల్లో ఉంటాయి. అదే కానీ సెక్టార్ బేసిక్ ఇండెక్సెస్ కూడా ఉంటాయి. వాటిలో డైవర్సిఫికేషన్ అనేది అంతగా ఉండదు. ఓన్లీ బ్రాడ్ మార్కెట్ ఇండెక్సెస్లోనే ఉంటాయి. సో అది కూడా మనకి ఏంటంటే ప్రతి 6 నెలలకు ఒకసారి ఆ ర్యాంకింగ్స్ ప్రకారం కంపెనీస్ వాల్యూస్ అనేవి మారుతూ ఉంటాయి. దాన్ని తీసుకొని ఇండెక్సెస్ అనేది డిజైన్ చేస్తూ ఉంటారు. సో మనకి డైవర్సిఫికేషన్ అనేది డీసెంట్ లెవెల్లోనే వస్తూ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మనకి గ్లోబల్ ఇన్వెస్టర్స్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది వారెన్ బఫెట్. ఈవెన్ వారెన్ బఫెట్ ఈజ్ ఆల్సో సజెస్టెడ్ ఆర్ రెఫర్డ్ దిస్ ఇండెక్స్ ఫండ్స్. సో ఎందుకంటే వారెన్ బఫెట్ అంతటి వాళ్ళే ఎందుకు దీని ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎవెన్యూగా చెప్పారని చెప్పారు? సో వారెన్ బఫెట్ ఉన్న మార్కెట్ US మార్కెట్. సో అక్కడ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్. సో అక్కడ మనకి యాక్టివ్గా మేనేజ్ చేసి రిటర్న్ తీసుకొచ్చే క్యాపబిలిటీ అనేది తగ్గిపోతుంది. సో అప్పుడేంటి, నేను యాక్టివ్ కాల్ తీసుకునే పోతే కనుక ఎక్కువ పోవచ్చు. అందుకని అక్కడ ఇండెక్సెస్ మీద ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. నాస్డాక్ కానీ S&P కానీ వీటి మీద ఎక్కువగా బెట్ చేస్తూ ఉంటారు. బట్ ఇండియా ఈజ్ ఏ ఎమర్జింగ్ మార్కెట్. స్టిల్ ఇక్కడ ఇంకా ప్యాసివ్ కన్నా యాక్టివ్ ఇంకా స్కోప్ ఉంది. ఇక్కడ మనకి మోస్ట్లీ చూసిన 10% కన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేయట్లేదండి. మ్యూచువల్ ఫండ్ స్టాక్స్ అండ్ త్రూ యూలిప్ పాలసీస్ అండ్ ఈవెన్ EPFలో 5% ఆఫ్ ది అమౌంట్ మనకి ఇండెక్స్లో పెడుతూ ఉంటారు. ఓకే. సో ఇవన్నీ కలిపినా కానీ 10% ఆఫ్ ది ఇండియన్స్ ఇన్వెస్ట్ చేయట్లేదు మించి. అదే US మార్కెట్లో 70-80% ఆఫ్ ద పీపుల్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో అక్కడ ఏంటంటే మనకి ఇండెక్సెస్ వర్క్ అవుతాయి. సో అందుకనే వారెన్ బఫెట్ ఏం చెప్పారంటే ఐ ప్రిఫర్ టు ఇన్వెస్ట్ వయా ఇండెక్సెస్. అండ్ ఇంకొక విషయం కూడా స్పష్టంగా చెప్పండి సాయిరామ్ గారు, ఇప్పుడు ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి సో అంటే మైండ్ సెట్ ఇన్వెస్ట్ అంటే ఏ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి దీస్ ఆర్ ద ప్రిఫరబుల్, అండ్ ఎటువంటి ఫైనాన్షియల్ గోల్ ఉన్న వాళ్ళకి ఇండెక్స్ ఫండ్స్ అనేవి సూటబుల్ ప్రోడక్ట్ అంటారు అసలు? సో ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఏంటంటే రిస్క్ అపెటైట్ మెయిన్గా ఉంటుందండి. సో ఫస్ట్ ఏంటంటే వాళ్ళు ఎంత రిస్క్ తీసుకోగలరు. ఒకటి ఏంటంటే నేను చాలా ఎక్కువ రిస్క్ తీసుకోగలను. నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ 30 years పర్సన్. సో నాకు ఒక 20 yearsకి గోల్ ఉంది. సో అప్పుడు అతను అగ్రెసివ్గా తీసుకోగలరు రిస్క్. సో అతని వాళ్ళకి మోస్ట్లీ ఇండెక్సెస్ అవసరం అవ్వకపోవచ్చు. అండ్ ఇప్పుడు నేను ఒక 60 years పర్సన్, జస్ట్ నా పోర్ట్ఫోలియోలో ఈక్విటీ అనేది నాకు గ్రోత్ కోసం కావాలి. అండ్ ఐ డోంట్ వాంట్ టు టేక్ టూ మచ్ రిస్క్, బట్ నాకు ఈక్విటీ రిటర్న్ కావాలి. ఇలాంటి వాళ్ళు ఇండెక్సెస్లో పెట్టుకోవచ్చు. సో ఎవరైతే ఈక్విటీ యొక్క రిటర్న్ కావాలనుకుంటున్నారో అట్ ద సేమ్ టైం టూ మచ్ రిస్క్ తీసుకోలేని అనుకుంటున్నారో వాళ్ళకైతే గనక ఇండెక్సెస్ అనేవి సూట్ అవుతూ ఉంటాయి. అండ్ ఎవరైతే కనుక మార్కెట్ని బెటర్గా అండర్స్టాండ్ చేసుకుంటారు, సో ఓన్గా నాకు ఏ టైంలో ఏ క్యాప్ మూవ్ అవుతుంది ఆ వాల్యుయేషన్స్ నేను అంతా అర్థం చేసుకోగలను, అలాంటి వాళ్ళకు కూడా ఇండెక్సెస్ సూట్ అవుతూ ఉంటాయి. సో వీ హ్యావ్ సీన్ ఎన్ ఇన్వెస్టర్స్ who are getting alpha by managing indexes.
సో మార్కెట్ ఏ టైంలో ఏ క్యాప్లో కనుక ఎక్కువ అవుతుందో ఆ క్యాప్లోనే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. రైట్ రైట్. సైమల్టేనియస్లీ మార్కెట్ ఎప్పుడైతే రివర్స్ అవుతుందో డెట్ ఇండెక్సెస్ వైపు మారుతూ ఉంటారు. సో ఇది చేయగలిగిన వాళ్ళకి ఇండెక్స్ వర్కౌట్ ఉంది, ఇది నేను చేయలేను అనుకునే వాళ్ళకి ఇండెక్స్ వర్కౌట్ అవ్వదు. అండ్ అట్ ద సేమ్ టైం రిస్క్ ఎంత తీసుకోగలను. రైట్ రైట్. అండ్ ఇప్పుడు ఇండెక్స్ ఫండ్స్ విషయానికి వస్తే ఏజ్ క్రైటీరియాని బట్టి, సో ఆ ఏ ఏజ్ క్రైటీరియాకి సూటబుల్ అని చెప్పొచ్చు, యాప్ట్ అని చెప్పొచ్చు. అంటే స్పెషల్గా ఇప్పుడు 25-30కి అంతా జాబ్లో సెటిల్ అవుతారు, ఎర్లీ ఏజ్ కాబట్టి జాబ్ వచ్చినప్పుడు, సో వాళ్ళకి బెటర్ అంటారా? అంటే ఇక్కడ ఏజ్ గ్రూప్ అనేది 40 to 50 వాళ్ళకి బెటర్ అంటారా, లేదంటే 50 నుంచి ఏదైనా రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం చూస్తున్నాం అంటే ఒక 45 to 50 ఏజ్ గ్రూప్ నుంచి కొంత రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం ఆలోచిస్తారు కాబట్టి అటువంటి వాళ్ళకి ఇవి సరిపోతాయి అంటారా? అంటే ఇక్కడ మెయిన్ ఏజ్ గ్రూప్ అనేది, ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఏదైనా డిపెండ్ అయి ఉంటుంది, ఎస్పెషల్లీ ఫర్ ద ఇండెక్స్ ఫండ్స్. ఏజ్ ఫ్యాక్టర్ తో పాటు రిస్క్ తీసుకునే కేపబిలిటీ అండ్ నీడ్, ఎగ్జాక్ట్లీ, ఇవి కూడా మనకి ఇంపార్టెంట్. సో నాకు 60 years ఉంది, బట్ నాకు రిటైర్మెంట్ కార్పస్ సరిపడా లేదు. అప్పుడు నేను ఇండెక్స్ని మిమిక్ చేస్తే నేను క్రియేట్ చేసుకోలేకపోవచ్చు నెక్స్ట్ 5 years లోపు. సో అప్పుడు ఖచ్చితంగా హ్యావ్ టు టేక్ అన్ యాక్టివ్ కాల్. అలా కాకుండా నాకు సరిపడంత ఉంది కార్పస్, నేను ఎక్కువగా నా పోర్ట్ఫోలియోని ఎక్కువ యాక్టివ్ మేనేజ్మెంట్ రిస్క్ తీసుకోకూడదు అనుకుంటున్నాను. సో అప్పుడు నేను ఇండెక్సెస్కి వెళ్ళొచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఎంత రిస్క్ నేను తీసుకోవాలనుకుంటున్నాను. రైట్ రైట్. అండ్ ఫస్ట్ టైమర్స్కి అయితే కనుక ఇట్స్ బెటర్ స్టార్ట్ విత్ అన్ బ్యాలెన్స్డ్ థింగ్స్. బ్యాలెన్సర్ కానీ మనకి మల్టీ అసెట్ కానీ ఇలాంటి వాటితో స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మార్కెట్లో వాలటాలిటీ ఉన్నప్పుడు, మార్కెట్లో కొంత క్రాష్, కొంత అనిశ్చితి ఉన్నప్పుడు, సో ఇండెక్స్ ఫండ్స్ యొక్క పెర్ఫార్మెన్స్ వాటి బ్యాలెన్సింగ్ అనేది ఎలా ఉంటుంది? సో మార్కెట్లో అనిశ్చితి ఉంది అంటే మార్కెట్ ఇన్ ద సెన్స్ వీఆర్ స్పీకింగ్ టు ఇండెక్స్లోనే ఉంటుంది ఆ వాలటాలిటీ. ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు ఆ వాలటాలిటీ ఖచ్చితంగా మీ ఇండెక్స్లో కనిపిస్తుంది. బెటర్ అప్పుడు మాత్రం యాక్టివ్ ఫండ్స్ వర్కౌట్ అవడానికి తెలిసే హై ఛాన్స్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇక్కడ మనకి ఆ వాలటాలిటీని యాక్టివ్ మేనేజ్మెంట్తో మనం బీట్ చేసే స్కోప్ ఉంటుంది. ఇక్కడ మనకి ఇండెక్స్లో ఏంటంటే 6 నెలలకు ఒకసారి మారుస్తారు. రైట్. సో ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఫలానా హెచ్డిఎఫ్సి కంపెనీ పర్ఫామ్ చేయట్లేదు అనిపించింది, ఇండెక్స్లో నేను ఉన్నప్పుడు మార్చలేను. బట్ నేను యాక్టివ్లో ఉన్నాను, నాకు ఫండ్ మేనేజర్ ఉన్నాడు, అతనికి ఇన్ఫర్మేషన్ ఉంది, బట్ హీ హెస్ అన్ ఎనఫ్ ఇన్ఫర్మేషన్, హీ కెన్ రెడ్యూస్ ద వెయిట్. సో అక్కడ మనకి వాలటాలిటీని తగ్గించుకోవడంలో కూడా మనకి యాక్టివ్ ఫండ్స్ ఉపయోగపడే ఛాన్స్ ఉంటుంది. సో దీస్ ఫండ్స్ ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ ద ఇండెక్స్, బ్రాడర్ మార్కెట్ ఇండెక్స్, బెంచ్ మార్క్ ఇండెక్స్ తో కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి అక్కడ వాలటాలిటీ ఉందంటే ఆబ్వియస్గా ఆ వాలటాలిటీ కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. మీరు మనం పేపర్లో చూసి ఏదైనా మార్కెట్ పడింది అంటే కనుక ఇండెక్స్ ఆబ్వియస్గా ఆ రోజు దీంట్లో ఉంటుంది, ఒక వాలటాలిటీ కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినట్లు లాస్ట్ 18 months నుంచి మనకి మార్కెట్ వాలటైల్ గా ఉందండి. ఈ 18 months లోనే ఒక యాక్టివ్ ఫండ్ విచ్ హాస్ జనరేటెడ్ డీసెంట్ రిటర్న్ నేను చూశాను. దిస్ బికాస్ ఆఫ్ యాక్టివ్ మేనేజ్మెంట్, దే ఐడెంటిఫైడ్ గుడ్ స్టాక్స్. రైట్. ఒక బిగినర్ లెవెల్లో ఉన్న ఒక పర్సన్ ఇండెక్స్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎటువంటి అంశాలను తప్పనిసరిగా తన పరిగణలోకి తీసుకోవాలి అంటారు, ఎటువంటి విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి అంటారు ఇండెక్స్ ఫండ్స్ గురించి? సో ఇండెక్స్ లోనే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఫ్యాక్టర్ ఈస్ దట్ ఫైండింగ్ ద ఎక్స్పెన్స్ రేషియో. ఎందుకంటే మనం ఇండెక్స్ లో చేసేటప్పుడు ఆ ఇండెక్స్ రిటర్న్ కి మనకి డిఫరెన్స్ వచ్చేది ఎక్స్పెన్స్ రేషియోలో వస్తుంది ఒకటి, అది తక్కువ ఉండేటట్లు తీసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ట్రాకింగ్ ఎర్రర్ అంటారు. సో ఇండెక్స్ ఎంత రిటర్న్ ఇస్తుంది, నా ఫండ్ ఎంత రిటర్న్ ఇస్తుంది, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత. సో ఈ ట్రాకింగ్ ఎర్రర్ మినిమల్ గా ఉండే ఫండ్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే లెస్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఉండే ఇండెక్సెస్ కూడా బెటరే. మీరు కనుక చూస్తే కనుక నిఫ్టీ 100, నిఫ్టీ 50, బిఎస్సి సెన్సెక్స్, ఈ 3 ఆల్మోస్ట్ సేమ్ రిటర్న్ ఇస్తాయి. బట్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ చూడండి, సెన్సెక్స్ లో 30, నిఫ్టీలో 50, నిఫ్టీ 100లో 100 ఉంటాయి. సో నాకు తక్కువ స్టాక్స్ ఉన్న వాటిలో పెట్టుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. రైట్. సో కన్క్లూషన్గా సాయిరామ్ గారు, స్టాక్స్ వర్సెస్ ఈటీఎఫ్ అంటే ఏం చెప్తారు? సో స్టాక్స్ వర్సెస్ ఈటీఎఫ్ అంటే కనుక ఇట్లా స్టాక్స్ అనేది అంత ఈజీ కాదండి. ఇట్స్ నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ. ఓకే. సో చాలా మంది పెడుతుంటారు కానీ వాళ్ళకి అసలు బిజినెస్ ఏం చేస్తుందో తెలియకుండా పెడుతూ ఉంటారు. ఇదంతా నిజంగా పడేటప్పుడు తెలుస్తుంది. సో చాలా మంది చెప్తారు నేను చాలా రిస్క్ తీసుకోగలను, నాకు 50% పోయినా పర్వాలేదు, 40% పోయినా పర్వాలేదు అని చెప్తారు. ఇప్పుడు మీకు స్టార్టింగ్ 1 lakh లో పెట్టారు, 1 lakh లో 50% అంటే 50,000. బట్ 10 lakhs అయినప్పుడు, 1 crore అయినప్పుడు, అండ్ 50% పడగానే మళ్ళీ తిరిగి పెరగాలంటే వీ నీడ్ 100% గ్రోత్. రైట్. సో స్టాక్స్ లో పెట్టడం అంత ఈజీ కాదండి. అన్లెస్ మీకు ఆ మార్కెట్ మీద మంచి అవగాహన ఉంది, మీకు ఆ డొమైన్ మీద మొత్తం నాలెడ్జ్ ఉంది, మీరు ఆ కంపెనీ బ్యాలెన్స్ షీట్స్ కొనాలి
చూసి అర్థం చేసుకోగలను అనుకుంటే మాత్రం పెట్టండి. సింపుల్గా మీరు ఒక ల్యాండ్ కొనాలనుకుంటున్నారండి, దాని డాక్యుమెంట్స్ అంతా మీరు వెరిఫై చేస్తారు కదా, అంతేగాని బ్లైండ్గా అక్కడ పెరిగిద్ది అంటే పెట్టరు కదా, దానికి ఏమైనా లీగల్ ఇష్యూస్ ఉన్నాయా, నిజంగానే గ్రోత్ వస్తుందా లేదా, ఇవన్నీ చూసుకుని పెడతారు కదా. సో స్టాక్స్లో కూడా అంతే అనాలిసిస్ అనేది చేయాలి. అది చేయలేని వాళ్ళు గో ఫర్ అని ఈటీఎఫ్స్. రైట్. అండ్ ఈటీఎఫ్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏం చెప్తారు? సో జనరల్ గా బిగినర్స్ అంటున్నారు కాబట్టి షార్ట్ గా చెప్పేసి ఈటీఎఫ్స్ కన్నా ఇండెక్స్ ఫండ్స్ ఆర్ బెటర్. ఇండెక్స్ ఫండ్స్ బికాస్ ఈటీఎఫ్ లో మీరు డిమాట్ చార్జెస్ పే చేయాలి. రైట్. అండ్ మ్యూచువల్ ఫండ్ వర్సెస్ ఇండెక్స్ ఫండ్స్ షార్ట్ గా చెప్పండి. సో ఐ గో ఫర్ అన్ యాక్టివ్ మేనేజ్మెంట్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్. ఎస్. అండ్ కన్క్లూషన్ గా ఇండెక్స్ ఫండ్స్ కి సంబంధించిన క్యాపిటల్ గెయిన్స్ అండ్ టాక్సేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో సేమ్ అండి, మనకి ఈక్విటీకి ఎలాంటి ట్యాక్స్ ఉంటుందో మ్యూచువల్ ఫండ్ ఇండెక్స్ కూడా సో అదే ట్యాక్స్ అనేది మనకు వస్తుంది. లాంగ్ టర్మ్ అయితే 12.5%, 1.5 lakhs కి ఫస్ట్ ఎగ్జంప్షన్ ఉంటుంది, అండ్ షార్ట్ టర్మ్ అయితే 20%. వీ కెన్ సెట్ ఆఫ్ విత్ అదర్ క్యాపిటల్ అసెట్స్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు. సో రీసెంట్ టైమ్స్ లో బాగా బజ్ క్రియేట్ చేస్తున్నటువంటి అసలు ఇండెక్స్ ఫండ్స్ లో ఎవరు ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అండ్ వెన్ కంపేర్డ్ విత్ ద మ్యూచువల్ ఫండ్స్ తో కంపేర్ చేసుకుంటే, స్టాక్స్ తో కంపేర్ చేసుకుంటే, ఈటీఎఫ్ తో కంపేర్ చేసుకుంటే ఎస్ ఇండెక్స్ ఫండ్స్ లో ఉన్న బ్యూటీ ఏంటి అన్న దాని గురించి చాలా చక్కగా తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి.